ఈరోజు నేను మారతాహల్లి నుంచి ఎజ్జీపురాలో ఉన్నటువంటి శ్రీ కోదండరాముని టెంపుల్ని దర్శించుకోవడం కోసం వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడికి వెళ్ళాలంటే మారతాహల్లి నుంచి డొమ్లూరు నుంచి ఈజీపుర సిగ్నల్ నుంచి 1 కిలోమీటర్ బై వాక్ అనమాట. ఫస్ట్గా మనం ఎంట్రన్స్లోనే మనకి గోపురం అనేసి ఉంటుంది. ఈ యొక్క గోపురం మీద చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు అనేది ఆవిష్కరించడం జరిగింది. చాలా హైట్ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోపురం కూడా. ఈ యొక్క ప్లేస్ లోనే మనకి శ్రీరాముని కోదండరామ టెంపుల్ అన్నమాట. ఈ కోదండరామ టెంపుల్లోనే శ్రీ మహావిష్ణు విశ్వరూప విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది 2020లో మనకి రోడ్డు మీద నుంచే ఈ యొక్క విగ్రహాన్ని కూడా దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రజలకు. అంతేకాకుండా ఈ యొక్క ప్లేస్కి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఏమిటంటే కోదండరాముని టెంపుల్ మిడిల్లోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క విగ్రహము హైటు 108 అడుగులు అన్నమాట. అలాగే 420 టన్నుల బరువు కలిగి ఉంటుంది ఈ యొక్క విగ్రహము. ఈ యొక్క విగ్రహాన్ని మనకి అరుణాచలంలోనే అక్కడ శిల్పుల చేత చెక్కించి బై రోడ్డు నుంచి తీసుకురావడం జరిగిందన్నమాట బెంగళూరుకి. చాలా ఇబ్బందులు కూడా పడి ఉన్నారు ఆ టైంలో. రోడ్ ఎక్స్టెన్షన్స్ కానీ అలాగా. ఈ యొక్క గుడి చాలా ప్రసిద్ధం అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క విగ్రహం నుంచి. మనకి ఈ విగ్రహం పక్కనే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. శివుని యొక్క విగ్రహము, అలాగే వినాయకుడి యొక్క విగ్రహం, అలాగే ఇక్కడ కనిపిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము, అలాగే ఇక్కడ చూడొచ్చును వరాహ స్వామి యొక్క విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది వరాహ మూర్తి. ఇక లోపలికి వెళ్ళాలంటే గుడి ఈ యొక్క విగ్రహం వెనకాల శ్రీ కోదండరాముని యొక్క ఆలయము ఉంటుంది. ఈ యొక్క ఆలయం కూడా మనం దర్శించుకోవచ్చు. చూడొచ్చును ఈ యొక్క శ్రీరాముని యొక్క విగ్రహము, శ్రీరాముడు, సీత, లక్ష్మణ, అలాగే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు కూడా చూసి తరించండి. ఆ తర్వాత ఈ యొక్క విగ్రహము అనేది ఏకశిల మీద చెక్కించడం, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల కిందనే ఈ యొక్క తాంబేలు ఉంటుందన్నమాట వాహనం రూపం ధరించి. అంతేకాకుండా ఈ యొక్క పాదాలు దగ్గరని చూసి తరించాలన్నమాట. 100 రూపాయల టికెట్ అనేది కలిగి ఉంటుంది. అక్కడ 100 రూపాయల టికెట్ తీసుకుని విష్ణు యొక్క పాదాలను దర్శించుకోవటం అనేది జరుగుతుంది. ఒక చోట చాలామంది ప్రజలు అట్లాగే వెళ్ళిన వాళ్ళు అన్నమాట. 100 రూపాయల టికెట్. అక్కడి నుంచి చూస్తే సరౌండింగ్స్ అంతా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. గుడి యొక్క సరౌండింగ్స్ అంతాను చుట్టుపక్కలంతా ఇల్లులు ఉంటాయి అన్నమాట. మిడిల్లోనే ఈ యొక్క టెంపుల్ ఉంటుంది. చాలా ప్రసిద్ధం అయిపోయింది ఈ యొక్క రోజుల్లో. ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపంలోనే అనేక రకాల ఇక్కడ కనిపిస్తూ ఉంటారు అన్నమాట. వినాయకుడి, అలాగే గరుత్మంతునిది, అట్లా 11 తలలు కలిగినట్టుగా ఉంటుంది ఈ యొక్క శిల్పం మీద. ఈ యొక్క విష్ణువు యొక్క నామాలు కూడా చాలా బాగా అద్భుతంగా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఎదుటనే ఈ యొక్క ధ్వజస్తంభారోహణ కూడా జరిగింది. చూడొచ్చును ఇక్కడ ధ్వజస్తంభం కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి అన్నమాట. ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ వస్తాయి.